తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి మనకు ఈరోజు హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి, సేమ్ టైమ్ ఎగ్జామినేషన్ సెంటర్‌కెళ్ళేటప్పుడు మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనే టాపిక్ గురించి డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. మీరు ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రెజెంట్ వచ్చేసి మనం తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాం. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ మేము ఆల్రెడీ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరిగింది. సేమ్ టైమ్ వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా ఇచ్చేస్తాము. జస్ట్ దానిపైన క్లిక్ చేసి మీరు ఈ యొక్క తెలంగాణ సెట్ హాల్ టికెట్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు డౌన్‌లోడ్ హాల్ టికెట్ అండ్ ప్రింట్ అంటూ న్యూ ఆప్షన్ అయితే బ్లింక్ అవుతుంది. జస్ట్ మీరు ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి. ఇక్కడ మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు సంబంధించిన రెఫరెన్స్ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అడుగుతుంది. తర్వాత మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. ఈ థింగ్స్ అనేది ఎంటర్ చేసి గెట్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ మిస్ అయినట్లయితే రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్స్ రెఫరెన్స్ ఐడి అనేది మీరు అప్లై చేసినప్పుడు ఏ మెయిల్ అయితే ఇచ్చారో ఆ మెయిల్కి సెండ్ చేయడం జరుగుతుంది. సేమ్ టైం మీ యొక్క మొబైల్ నెంబర్కి మెసేజ్ రూపంలో కూడా రావడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్ రెఫరెన్స్ ఐడి అనేది ఆ థింగ్స్ ఉపయోగించుకొని మీరు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్స్ రెఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన హాల్ టికెట్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటూ అండ్ మీకు సంబంధించిన హాల్ టికెట్ డీటెయిల్స్ అయితే ప్రివ్యూ డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ మీకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ వెరిఫై చేసుకోవాలి. లైక్ క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అనే థింగ్స్ని మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ ఫోటో సిగ్నేచర్ సరిగా ఉందా లేదా అనేది కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇవి క్లియర్గా ఉన్నట్టయితే ఎగ్జామినేషన్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ తర్వాత మనకి ఇక్కడ మీకు ఏ సెంటర్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, ఏ డేట్లో కండక్ట్ చేస్తున్నారు, దానికి సంబంధించిన టైమింగ్స్ అనేది రిపోర్టింగ్ టైమింగ్ ఏంటి, గేట్ క్లోజ్ టైమింగ్ ఏంటి అనేది మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మాకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది VJ8 అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఎక్కడైతే ఉంటుందో ఆ సెంటర్లో ఎగ్జామ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి బేస్డ్ ఆన్ సబ్జెక్ట్ బట్ అయితే ఉంటుంది. మనకు 22, 23, 24 డేట్స్లో అయితే సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. మీకు ఆఫ్టర్నూన్ సెషన్ ఉందా, మార్నింగ్ సెషన్ ఉందా అనే దాన్ని బట్టి మీరు ఎగ్జామ్కి అయితే రెడీ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్న దాని ప్రకారం మనకు 2 PM నుంచి 5 PM వరకు ఎగ్జామినేషన్ టైమ్స్ అయితే ఇచ్చారు. ఇది ఆఫ్టర్నూన్ సెషన్ సంబంధించి. అండ్ రిపోర్టింగ్ టైం వచ్చేసి ఏంటంటే మనకు 12:30 నుంచి స్టార్ట్ చేస్తారు. లోపలికి పంపించడం అయితే ఎగ్జామ్ హాల్కి 1:30 వరకు క్లోజ్ చేయడం జరుగుతుంది. సింపుల్గా ఏంటంటే మీ ఎగ్జామ్ మార్నింగ్ సెషన్ ఉన్నా, ఆఫ్టర్నూన్ సెషన్ ఉన్నా యాజ్ ఫర్ స్కెడ్యూల్ ప్రకారం మీకు బిఫోర్ 30 minutes గేట్స్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే ఆస్పిరెంట్స్ ఏంటంటే ఇన్ టైంలో రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని మీరు క్వైరీ చేసినట్టయితే ఫస్ట్ మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్ సంబంధించి ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి అనేది మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ పాసిబుల్ అయితే ఇఫ్ మీ ఫోటో సిగ్నేచర్ పర్ఫెక్ట్గా లేదు అనుకుంటే మీతో పాటు టూ ఫాస్ట్ ఫోటోస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ సెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది మేము ఆల్రెడీ మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. మీరు డైరెక్ట్గా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు.